డిఫెన్స్లో పడే పరిస్థితి వస్తే వెంటనే డైవర్షన్గా ఇంకెవరినో లోపల వేయడము, ఎవడి మీదనో తప్పుడు ప్రచారం చేయడము, వ్యక్తిత్వ హననం చేసేసి ఇష్యూ డైవర్ట్ చేసేస్తుంటారు కదా. అట్లాంటిదేమీ చెయ్యకుండా సూటిగా ఇప్పుడు ఆయన అఖిలపక్షం పంపిస్తా అన్నాడు కదా, పంపించమని అడిగాడు కదా. అవసరమైతే కేసీఆర్ హరీష్ రావును పెట్టండి, మహేష్ రెడ్డిని పెట్టండి, బీజేపీ సిపిఐని పెట్టండి, కాంగ్రెస్ తరఫున పెట్టండి, అఖిలపక్షాన్ని పెట్టండి అని వాళ్ళ స్పీకర్ని అడిగాడు. ఇక్కడ అక్కర్లేదు, 3 పార్టీల మిత్రపక్షంతో పాటు అవసరమైతే కమ్యూనిస్టులని, కాంగ్రెస్ వాళ్ళని అందరిని పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతలు మేము ఆపలేదని చూపించమని చెప్పాలి. ఇప్పుడు చూపించి తీరాలి. 2 రోజులు, 1 రోజు 2 రోజులు చూసేసి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. లేకపోతే వైసీపీ బృందం అక్కడికి నిజ నిర్ధారణ బృందం వెళ్ళాలి, ఆగిపోయిందా లేదా అన్నటువంటి. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రి చేశాడు, అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రిగా చేశాడు. త్రూ వాళ్ళతో ఒక కమిటీ వేసి పంపించాలి అక్కడికి. అప్పుడు వీళ్ళు తేల్చాలి. ఆగితే వైసీపీ చూపించాలి, అదిగోచ్చు ఆల్రెడీ ఆపారు, చూసారా, ఆడు చెప్పాడు, ఇక్కడ చేశాడు అన్నటువంటిది. జరుగుతున్నదైతే వీళ్ళు చూపించాలి. జరుగుతున్నదని టీడీపీ అఖిలపక్షం కనుక చూపెడితే, టీడీపీ కమిటీ చూపెడితే రేవంత్ రెడ్డికి ఎర్త్. జరగట్లేదు అని వైసీపీ చూపెడితే తెలుగుదేశానికి ఎర్త్. ఇది ప్రస్తుతం ఇష్యూ. అంటే